ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ నియోజకవర్గం పేరు చెబితే అరాచకం కళ్ల ముందు కదలాడుతుంది. మానవ హక్కులను లెక్క చేయని దుర్మార్గుల కుట్రలు గుర్తుకొస్తాయి. మీడియాను వెంటాడుతున్న పాలకుల విశ్వరూపం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేసే అధికార పార్టీ రాక్షసుల ఆగడాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలను చూసి దడుసుకుంటున్న ఎమ్మెల్యే ఎంతకైనా తెగించడానికి సిద్ధమంటున్నారట. మాచర్ల నియోజకవర్గం ఈ పేరు వింటేనే ఇప్పుడు జనం హడలిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా వచ్చి రాగానే ఈ నియోజకవర్గంలో అరాచకం మొదలైంది. వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు విచ్చలవిడిగా కొనసాగాయి. 4 సార్లు మాచర్ల నుంచి వరుసగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పథకం ప్రకారం అక్రమ కేసులు బనాయించారు. కేసుల మీద కేసులు పెట్టారు. నియోజకవర్గంలో నాయకుణ్ణి లేకుండా చేస్తే ఇక మనమే ఏలుకోవచ్చన్న ఆలోచనతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిస్తూ ఓర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మాచర్లలో ఉంటూ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నింపుతున్నారు. పిన్నెల్లి గ్రాఫ్ నానాటికి పెరుగుతూ ఆయన వెంట అన్ని వర్గాల ప్రజలు నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి నిద్ర పట్టలేదట. దాంతో ఆయన అనుచరులు టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుందనే చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీలోనే విభేదాలు మొదలయ్యాయని సమాచారం. జూలకంటి వ్యవహార శైలిని తప్పుపట్టేవారు ఆ పార్టీలోనే పెరుగుతున్నారట. దాంతో మరింత భయపడిపోయిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకోవడానికి నానా కుట్రలు చేస్తున్నారని కూటమి నేతల ద్వారా అందుతున్న సమాచారం. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనివ్వకూడదనే కుట్రలో భాగంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పావులు కదుపుతున్నారట. తెలుగుదేశం పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న వర్గపోరు కారణంగా 2 నేతలు హత్యకు గురైతే ఎటువంటి సంబంధం లేని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి కర్త కర్మ క్రియ మొత్తం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డే అని కూటమి పార్టీల నేతలే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు ఏడాది పాలన వల్ల ప్రజలకు ఏమి మేలు జరగలేదని, అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని నినదిస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగితే మాచర్లలో మాత్రం పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుకున్నారు ఎమ్మెల్యే జూలకంటి. నేతలను హౌస్ అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. ఇక బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కొత్తపల్లిలో నిర్వహించడానికి వైసీపీ రెడీ అయింది. వైసీపీ నాయకుడికి చెందిన ప్రైవేటు స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో 100 మంది పోలీసులు అక్కడకు చేరుకొని మీరు చేసే కార్యక్రమానికి అనుమతి లేదు, పార్టీ కార్యక్రమాన్ని మాచర్ల నియోజకవర్గంలో నిర్వహించడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ప్రైవేటు స్థలంలో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటని వైసీపీ నేతలు పోలీసులను నిలదీశారు. సమాధానం చెప్పని పోలీసులు వైసీపీ నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఎవరైనా వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి హాజరైతే కేసులు పెడతామని బెదిరించారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు రెచ్చిపోతున్నారని, పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే జూలకంటికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే చాలు ఆయన అనుచరులు మీడియా ప్రతినిధులపై దాడికి దిగుతున్నారు. ఏడాది నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆయన అనుచరులు నియోజకవర్గంలో అరాచకాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. అధికారులు చోద్యం చూస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తీరు భయానకంగా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలే కాదు టీడీపీలోని ఒక వర్గం నేతలు కూడా మండిపడుతున్నారని సమాచారం. జూలకంటి క్రూరత్వాన్ని భరించలేక టీడీపీలో కూడా అసమ్మతి తారాస్థాయికి చేరిందని అంటున్నారు. ఆయనకు ఎందుకు ఓట్లేశామని టీడీపీ నేతలు అభిమానులే తలలు బాదుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఒక పక్క పార్టీలో అసమ్మతి రాగాలు, మరొక పక్క ప్రతిపక్ష వైసీపీ కార్యక్రమాలు. దాంతో ఎమ్మెల్యే జూలకంటి వెన్నులో వణుకు పుడుతోందని కూటమి నేతలే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరిన్ని అరాచకాలు కుట్రలకు సిద్ధమయ్యారనే చర్చ నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.